రాజధానిపై వివాదాలు సృష్టించే చర్యలను జగన్ మానుకోవాలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు హితవు పలికారు. రాజధానిగా అమరావతిని గతంలో అంగీకరించి ఇప్పుడు వ్యతిరేకించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. అమరావతి నిర్మాణంలో తెలుగుదేశం ప్రభుత్వం అలాగే వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిన గందరగోళం గురించి మేము విమర్శ చేస్తున్నాం. ఒకసారి అమరావతి రాజధాని ఇక్కడ ప్రారంభమైన తర్వాత దాన్ని పూర్తి చేసుకోవడం మీద కేంద్రీకరించి ఆ పూర్తి చేయడంలో లోపాలుంటే విమర్శ చేసుకుంటూ సరిదిద్దుకుంటూ ముందుకు పోవడం తప్ప రాష్ట్రం ఏర్పడి దాదాపు 15 సంవత్సరాలు అవుతుంటే ఇప్పుడు ఇంకా దానిని వివాదాస్పదం చేయడం అని చెప్పేసి ఇది అర్ధరహితం. వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఇక అట్లాంటి పద్ధతి వదిలేసి ఇక్కడ రాజధాని, ఎందుకంటే వారు కూడా మొదట అంగీకరించారు, ఇప్పటికి మళ్ళీ దాన్ని కెలకడానికి ప్రయత్నం చేయడం కాదు, దాన్ని అంగీకరించి స్వీకరించి ఆ రకంగా ముందుకు పోవడం మంచిది తప్ప ఇది రివర్ బేసిన్లో ఉందా, రివర్ బెడ్లో ఉన్నదా, ఇట్లాంటి చర్చలు అలాగే కాన్స్టిట్యూషన్లో ఉన్నదా, నిర్మాణంలో జరుగుతున్న లోపాలు వాటన్నిటి తప్పకుండా ఎత్తి చూపాల్సిన బాధ్యత ప్రతిపక్షం మీద ఉంది. అంతవరకు పరిమితమై రాజధాని తొందరగా నిర్మాణం అయ్యేదానికి చేయాల్సిన ఒత్తిడి చేసే దాని మీద కేంద్రీకరించడం మంచిదని మేము అభిప్రాయపడుతున్నాం.